ఆ సబ్జెక్ట్ మీద ఆయన గనక డిస్టర్బెన్సే గనక ప్రాక్టీస్ అయితే నేను ఒక్క ముక్క మాట్లాడి ఒక్క నిమిషం విద్యాసాగర్ గుర్తుపెట్టుకోండి చంద్రశేఖర్ గారు, మీరు నోరు కూడా తెరవలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎమ్మెల్యేని గౌరవంతో నేను కూడా అదే చెప్తున్నా సతీష్ గారు, నేను కూడా అదే చెప్తున్నా. నా డిబేట్స్ మీకు తెలుసు అంత సబ్జెక్టివ్ గానే నేను వెళ్తాను, వ్యక్తిగత దోషాలకు నేను చోటివ్వను. ఆయన 3 అంశాలు లేవనెత్తారు, అక్కడికే పరిమితం అవుతాం. నేను చంద్రశేఖర్ గారు కూడా చెప్తున్నాను, ఎవరో వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, నేను డైరెక్ట్ గా మెయిన్ పాయింట్ మీద ఉందాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ కేంద్రం ఇచ్చిన సాయం కాకుండా 20,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈ అంశాలు ప్రస్తావిస్తున్నా, దానికి సమాధానం చెప్పండి. సతీష్ గారు నేను సమాధానం చెప్పడానికి కూర్చున్నా ఇక్కడ. సార్ పాయింట్ లోకి వచ్చేయండి, కూర్చోలా. చెప్పండి. ఆయనకి ఎమ్మెల్యేగా ఆయన గౌరవం ఇచ్చి ఆయన చెప్పిన దాన్ని సాంతనంగా విని సమాధానం చెప్పడానికి రెడీ అవుతున్నప్పుడు, వినే ఓపిక సహనం లేనప్పుడు ఆయన కూడా ఒక్క నిమిషం మాట్లాడినాను నేను. రైట్ మాట్లాడేమో విషయంలోకి వచ్చేయండి సార్. విద్యాసాగర్ గారు 30 నిమిషాల్లో మాట్లాడండి. నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు గారు బహిష్కరణ చేసి బయటకు వచ్చేదానికి అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఉన్న ఎమ్మెల్యేకి చాలా తేడా ఉంటుంది. నెంబర్ 1, అలాంటి వాళ్ళు కూడా టీవీల ముందు వచ్చి మాట్లాడుతున్నారు. అది దౌర్భాగ్యం, ఈ ప్రజాస్వామ్యం యొక్క దౌర్భాగ్యం ఇది. అంటే విద్యాసాగర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా వచ్చారు, లేవనెత్తారు, మన సమాధానం చెప్పాలి. ఆయన డిబేట్లకు రావద్దంటే నేనే కదా పిలిచాను. అవునంటే వినే ఓపిక కూడా ఉండాలా. ఓకే, ఆయన ఆగారు, మీరు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేయండి. వైసీపీ ప్రతినిధి అవ్వచ్చు, డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. డిఎస్సికి సంబంధించిన 17,000 ఉద్యోగాలు నియామక పత్రాలు కూడా అయిపోయింది. బహుశా ఆయన ఈ ప్రపంచంలో లేడు కాబట్టి, ఈ రాష్ట్రంలో లేడు కాబట్టి, ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి బహుశా ఆయనకి అందుబాటులో లేదనుకోండి సమాచారం. 1,00,000 స్కిల్ డెవలప్మెంట్, 1,00,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి సర్టిఫికేషన్ చేసి ప్రైవేటైజేషన్ లో ఉద్యోగాలు ఇచ్చింది బహుశా అతనికి కనపడలేదు అనుకుంటాను. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ వచ్చి మేము పెట్టుబడులు పెడతామని చెప్పడం బహుశా చంద్రశేఖర్ గారికి కనపడలేదు అనుకుంటా. ప్రైవేట్ అంటే గూగుల్ సంస్థలు లేకపోతే టాటా వాళ్ళు, టీసీఎస్ ఇవన్నీ కూడా వచ్చి అగ్రిమెంట్లు చేసుకొని పని కూడా స్టార్ట్ చేసి గ్రౌండింగ్ అయినప్పుడు బహుశా చంద్రశేఖర్ గారికి కనపడలేదు అనుకుంటా. ఆయన 5 సంవత్సరాల మేనిఫెస్టోలో మొదటిది అని మాట్లాడడం కాదు, ఇచ్చిన వాటి గురించి మాట్లాడి ఇవ్వని వాటి గురించి అడిగితే అది చక్కగా ఉంటుంది. ఎమ్మెల్యే ధనానికి కూడా ఒక హుందాగా ఉంటది. ఇచ్చిన వాటిని గురించి మాట్లాడకుండా ఈయన ఏదో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం చేసింది 2,000 రూపాయలను ఈయన వక్రీకరించి, అంటే ఎంత వైసీపీ వాళ్ళు అంటేనే వైసీపీ అంటేనే ఫేక్, వైసీపీ అంటేనే అబద్ధం, వైసీపీ అంటేనే దుష్ప్రచారం, వైసీపీ అంటేనే లేనిది ఉన్నట్టుగా కల్పించి ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసేటటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి కళ్ల ముందు ఏమీ కనపడదు. వీళ్ళు మెడికల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా, స్థలం ఇచ్చేసి గుణాదులు లేకుండా వీడియోలు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి అబద్ధానికి ప్రత్యక్ష సాక్ష్యంగా మంత్రులు వాళ్ళు చెప్తున్నటువంటి ఫీల్డ్లోకి వెళ్లి వీడియో చేసి ప్రెస్ తీసుకెళ్లి మాట్లాడితే, పునాదులు కూడా వేయలేనటువంటి ఆసుపత్రులే మేము తీసుకొచ్చాం. ఎవడబ్బా సొత్తు కాదది. కేంద్ర ప్రభుత్వము భారతదేశం మొత్తం అంతా కూడా జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ అనౌన్స్ చేస్తే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు వచ్చినటువంటి ఆసుపత్రులు అవి, అది కూడా కట్టలేక చెతికిలబడి ఆ డబ్బు కూడా తినేసి 5,000 కోట్ల రూపాయలు తినేసి దీక్ష ఖాళీగా పెట్టేసి ఏమి తెలియకుండా మేము ఈ రోజు వచ్చి చంకలు గుద్దుకొని, అయ్యో అసలు పీపీపీ అంటేనే తెలీదు ప్రైవేట్ గా. పీపీపీ అంటే ప్రైవేటా? ఎవరిని పక్కదో పట్టించడానికి మాట్లాడతారు మీరు? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, వాట్ ఈస్ మీన్ ద పబ్లిక్ ఇట్ మీన్స్ ఇట్స్ ఎ గవర్నమెంట్. ఆ మాత్రం తెలియకుండా మన మీద అసెంబ్లీలోకి వెళ్ళిపోయి ఎలక్ట్ అయిపోయి కూర్చుందామంటే ఎట్లా సాధ్యమవుతుంది? నిర్భయంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఉండాలి ఎవరికన్నా. ఈ రోజు మేము అనంతపూర్ లో సభ పెట్టి ఏమి చేశామనే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాము. మీరు నేను మాట చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, ఇచ్చిన ప్రతి హామీలు పెట్టుకుంటామని చెప్పారు. స్టిల్
Yes. we'll confine that. Right. We are going to honor the every promise. చంద్రశేఖర్ గారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని చెప్పాము, దానికి కట్టుబడి ఉంటాము. ఈ రోజు అనంతపురం సభ సాక్షిగా మా కూటమి నేతలు చెప్పారు స్పష్టంగా ఇప్పటివరకు చేసింది ఏంటి, చేయబోతుంది ఏంటని. సరే మీరు కొన్ని లేవనెత్తొచ్చు, కానీ చెయ్యమని ఎక్కడ కూటమి నేతలు చెప్పడం లేదు కదా అన్నది విద్యాసాగర్ గారు పాయింట్. సమాధానం చెప్పండి. 5,300 కోట్ల రూపాయలు విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. పనికొచ్చే ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట చెప్పకుండా ఉట్టిగా ఆయన ఏదో భాషను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసి అన్నాడు. మేము అదే అడుగుతున్నాం. ప్రజా స్థలాలని, ప్రజా వ్యవస్థల్ని ఎవడబ్బ సొమ్ము అని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారు అని మేము అడుగుతున్నాం. ఎవడబ్బ సొమ్మది చెప్పాలి. మీరు లక్షల కోట్ల ఆస్తుల్ని, స్థలాలని 99 పైసలకి ఎవడబ్బ సొమ్మని ఇస్తున్నారని అడుగుతున్నాం. రెండవది మాట్లాడతారు మీ హయాంలో కంపెనీలు ఇవ్వలేదా ప్రభుత్వ స్థలాలు? అసమర్థత పాలన లాగే మీ హయాంలో ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వలేదా? ఇద్దరు లీజుకి కానీ 99 పైసలకి ఎవరికి 99 పైసలకి ఇవ్వలేదే, మామూలుగా ఇచ్చారు. మేము తీసుకొచ్చినటువంటి సంస్థ JSW, మేము తీసుకొచ్చినటువంటి సంస్థ. ఒక్క కొత్త చెప్పబోయా స్వామి, లక్ష ఉద్యోగాలు తెలిస్తే ఒక్క కొత్త సంస్థ చెప్పండి. ఒక్క కొత్త సంస్థ మీకు దమ్ముంటే ఒక్క కొత్త సంస్థ చెప్పండి. మీకు తెలుసా లక్ష ఉద్యోగాలు ఇచ్చారంటున్నావు కదా, ఒక సంస్థ పేరు చెప్పు. ఒక్క సంస్థ పేరు చెప్పు. విద్యాసాగర్ గారు ఒక్క సంస్థ పేరు చెప్పు. దత్తమ్మ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి బిడ్డకు అంటే మొదటి ప్రైవేట్ పబ్లిక్ అంటున్నావు నువ్వే, మళ్ళీ నువ్వే పబ్లిక్ అంటున్నావు, నువ్వే ప్రైవేట్ అంటున్నావు, ప్రైవేట్ లేదంటున్నావు. విద్యాసాగర్ మాటలు పక్కన పెడదాం, విద్యాసాగర్ మాటలు పక్కన పెడదాం. నేను అడుగుతున్నా ఈ రోజు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ ఉత్తరాలు రాయాలా, వరల్డ్ బ్యాంకు ఉత్తరాలు రాయాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దు, ఉద్యోగాలు రావద్దు అని డిస్ట్రక్షన్ పాలిటిక్స్ చేసే వాళ్ళకి ఈ రకంగానే కనపడుతుంది అనమాట. వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు ఒక ఏది ఈయన చెప్తున్నాడు ఇప్పుడు, ఏది వాలంటీర్ ఉద్యోగం అంట. అడే అమ్మా, ఆ వాలంటీర్ ఉద్యోగం అనేటువంటి మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం కాదా? తీసేశారు కదా వాలంటీర్ ఉద్యోగం అనేటువంటి మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం కాదా? 5,000 రూపాయలతో ఆ కుటుంబాలకు 10,000 మోసం చేశారు కదా. నెలకు 30,000 సంపాదించుకుంటాడు. నాబార్డు 5,000 కోట్లు చాలా సందర్భాలు మాట్లాడారు. వాటిని కూడా ప్రభుత్వం భారం లేదు. అడ్వాంటేజ్ తీసుకుంటే కరెక్ట్ కాదు కదా. సాగర్ గారు మాట్లాడండి. ఆయనకు ఆయన ఇందాక చెప్పాను కదా, ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు సెన్స్ ఒకటి ఉండాలి కదా అంటున్నా నేను. ఆయనకు డిగ్నిటీ చెప్పండి మీరు. ఆయన ఎమ్మెల్యే ఎట్లా నాకు అర్థం కాలేదు. అరే ఆ డెకోరం మెయింటైన్ చేయలేనప్పుడు ఎందుకండి మనకు ఆ పదవి? వారి దగ్గర సబ్జెక్ట్ లేదు, సమయాన్ని వృధా చేయాలి, 6 హామీలు అమలు పరచలేదు, ఆక్రోశాన్ని పరిస్థితిలో ఉన్నారు వారు. వివరణ ఇస్తున్నారు. అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్లతో అడ్డదిడ్డంగా మాట్లాడారు కాబట్టి, అడ్డదిడ్డంగా వాదించారు కాబట్టి, అడ్డదిడ్డంగా పరిపాలన చేశారు కాబట్టి మిమ్మల్ని తన్ని మూల కూర్చోబెట్టి 11 సీట్లు పరిమితం చేసిన వైసీపీలకు సిగ్గు ఎగ్గు లేకుండా వైసీపీలో ఉండే కార్యకర్తల్ని బాడుకు తీసుకొచ్చుకొని, వైసీపీ ఉండే కార్యకర్తలు బాడుకు తీసుకొచ్చుకొని వాళ్ళని జెండా పట్టుకున్నానికి 500 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని మీరు రోడ్డు మీద కూర్చోబెట్టి మీరు దాని ఆర్టిఫిషియల్ క్రియేషన్ ఒకటి మీరు కూడా మాట్లాడితే ఎట్లాగా?
రైతులు మా సిద్ధం సభల్లో ఏది 93 వచ్చిన జనాలలో 10% రాలా. ఓకే. రైట్, రైట్. ఓకే, ఓకే. ఎన్ని గప్పాలు కొట్టుకుంటారా మీరు? రైట్. పక్కనున్న ఎన్ని రాష్ట్రంలో గప్పాలు, ఒక పక్కన రాష్ట్రంలో సినీ గ్లామర్ ని దహనం పెట్టుకొని కేసులు చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇక్కడ అక్కడ బీజేపీ తెరలా, కేవలం మీ పెట్టుకొని వైసీపీ ఏం వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు. తప్పే ఉంది, వాళ్ళు మీరు- పొత్తు కుదుర్చుకున్నారు, మీరు కూటమి ప్రభుత్వం పెట్టుకున్నారు. అమలు చేస్తున్న పథకాలు చూసి కడుపు ఆరు మంట, హామీలు మీకు మాట్లాడమంటే కడుపు అడ్డు మంటతోటి రైట్, మాట్లాడే రైట్, మాటలు రైట్. ఇవంతా కూడా. మీ చర్చ. కడుపు మంటతో మాట్లాడే మాటలు ఇవంతా కూడా. రైట్, 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 రైట్. కడుపు మంట తట్టుకోలేకపోతున్నారు. ఓకే. మేము హామీలు అమలు చేస్తుంటే కడుపు మంట తట్టుకోలేకపోతున్నారు మీరు. మ్మ్. ఏం చేయాలి మిమ్మల్ని? ఓకే. పోయి ఆ జెల్సీలు అన్న తాగండి, పోలీస్ సరిపోద్ది కడుపు మంట తగ్గడానికి. ఓకే. నిద్ర రావడానికి, నిద్ర రాకపోతే మేము హామీలు అమలు చేస్తుంటే కనీసం అవిల్ టాబ్లెట్ లేకపోతే ఇంకా నిద్ర టాబ్లెట్ వేసుకొని రాత్రి నిద్ర పోండి కరెక్ట్ గా. రైట్, 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 రైట్. థ్యాంక్ యూ. రైట్, రైట్, రైట్. థ్యాంక్ యూ, విజయసాగర్ గారు. రైట్, రైట్. థ్యాంక్ యూ, విజయసాగర్ గారు. థ్యాంక్ యూ,